దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు పైపైకి పెరుగుతున్నాయి. గత జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. 23 ప్రముఖ పట్టణాల్లో 65% వరకు పెరిగినట్లు ప్రాప్ ఈక్విటీ సంస్థ వెల్లడించింది. అందుబాటు ధరలో ఇళ్లు దొరకడం సవాలుగా మారుతుంది. ఫలితంగా సామాన్యుడికి సొంతిల్లు కలగానే మిగులుతోంది. సామాన్యులు కొనే స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు తగ్గిపోతున్నాయి. ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పేదవారి కోసం వివిధ పథకాల కింద గృహ నిర్మాణాలు చేపడుతున్నాయి. సంపన్నులు ప్రీమియం ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. కానీ మధ్యతరగతి వర్గాల వారి ఇల్లు కొనలేక సతమతమవుతున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పీఎంఏవై గృహ నిర్మాణ ఆధారిత వడ్డీ సబ్సిడీతో కొనుగోలుదారులకు భారం తగ్గి ఈఎంఐ చెల్లింపులో కొంత వెసులుబాటు లభించేది. ఈ పథకాన్ని విస్తరిస్తే మధ్యతరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. నగరాల్లో హౌసింగ్ బోర్డుల ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని కాలనీలను నిర్మించేవారు. అధిక, మధ్య, తక్కువ ఆదాయ వర్గాలుగా హెచ్ఐజీ, ఎంఐజీ, ఎల్ఐజీగా విభజించి ఇళ్లను, స్థలాలను విక్రయించేవారు. అవసరమైతే ఆయా వర్గాల్లోనూ 1-2గా విభజన చేసి అందరికీ సొంతింటిని చేరువ చేసేవారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేయడంతో హౌసింగ్ బోర్డులు వెనుకబడి ప్రైవేటు రంగం విజృంభించింది. మొదట్లో అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న ఇళ్ల నిర్మాణం చేపట్టినా ఆ తర్వాత డిమాండ్ ఉన్న ప్రీమియం ఇళ్ల వైపు రియల్ ఎస్టేట్ మొగ్గింది. భూముల ధరలు కూడా పెరగడంతో సరసమైన ధరలతో ప్రాజెక్టులు చేపట్టలేకపోతున్నామని బిల్డర్లు చెబుతున్నారు. అందుకే విలాసవంతమైన ఇళ్ల నిర్మాణం చేపడితే విక్రయాలు బాగుంటున్నాయని చెబుతున్నారు. భూముల ధరలు పెరుగుదలతో చదరపు అడుగు ధర ఆ మేరకు పెరుగుతోందని అంటున్నారు. మరోవైపు మధ్యతరగతి వర్గాల్లో ఎక్కువ మంది గృహ రుణం ద్వారానే ఇల్లు కొంటున్నారు. కరోనా సమయంలో 4% ఉన్న ఆర్బీఐ రెపో రేటు ప్రస్తుతం 6.5%గా ఉంది. దీని ఫలితంగా 2022 మే నుంచి వడ్డీ రేట్లు పెరిగి రుణ లభ్యత తగ్గిపోయింది. ఇదే ప్రధాన సవాల్గా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భూముల ధరలు పెరగడం, ఆ మేరకు ఇంటి ధరలు పెంచాల్సి రావడంతో అందుబాటు ధరల్లో ఇళ్ల లభ్యత తగ్గిపోయింది. ఒకవేళ ఎవరైనా బిల్డర్ ముందుకొచ్చి సరసమైన ధరల ఇళ్ల నిర్మాణం చేపడితే వాటిని విక్రయించడమే పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే ఆయా వర్గాల్లో కొనుగోలు చేసే శక్తి లేకపోవడమే దీనికి కారణమని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. కొంతమందే కొనుగోలు చేస్తున్నారు. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం 50 లక్షల రూపాయల లోపు ఉన్న ఇళ్ల విక్రయానికి 8.2 త్రైమాసికాలు పడుతుంది. 50 లక్షల రూపాయల నుంచి కోటి లోపు ఇళ్ల విక్రయాలకు 4.8 త్రైమాసికాలు, కోటి రూపాయలపైన ధరకు విక్రయిస్తున్న ఇళ్లకు 4.9 త్రైమాసికాలు పడుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది బిల్డర్లు డిమాండ్ ఉన్న ప్రీమియం ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. మరోవైపు 5 నగరాల్లో ఇళ్ల ధరలు తగ్గాయి. ముఖ్యంగా దక్షిణాదిన గుంటూరు పట్టణంలో 51% మేర ధరల్లో పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత విశాఖపట్టణంలో 29%, విజయవాడలో 21% చొప్పున పెరిగాయి. దక్షిణాదిలోనే మంగళూరులో 41% పెరగగా మైసూరులో 14%, కోయంబత్తూరులో 11%, గోవాలో 6%, త్రివేంద్రంలో 4%, కొచ్చిలో 2% చొప్పున ధరలు తగ్గాయి. టైర్ 2 పట్టణాల్లో దేశంలోనే అత్యధికంగా జైపూర్లో 5% మేర ధరలు పెరిగినట్లు ప్రాప్ ఈక్విటీ నివేదిక తెలిపింది. జనవరి, సెప్టెంబర్ మధ్యకాలంలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లో చదరపు అడుగు ధర 6.87లకు చేరింది. ఈ ధర గత సంవత్సరం ఇదే టైంలో కేవలం 1.260గా ఉంది. దేశవ్యాప్తంగా పెరిగిన ఇళ్ల ధరల జాబితాను పరిశీలిస్తే ఉత్తరాదిన ఆగ్రాలో ఇళ్ల ధరలు 50% పెరిగాయి. చండీగఢ్లో 34%, భివాండీలో 25%, ఇండోర్లో 20%, డెహ్రాడూన్లో 14%, లూధియానాలో 11% చొప్పున ధరల్లో వృద్ధి నమోదు అవుతుంది. ఇదే సమయంలో భోపాల్, మొహాలీ, సోనిపట్లో 26% చొప్పున ధరలు పతనమయ్యాయి. పశ్చిమ భారత్లో గుజరాత్లోని గాంధీనగర్లో అత్యధికంగా 19% మేర ఇళ్ల ధరలు పెరిగాయి. ఆ తర్వాత సూరత్లో 14%, వడోదరలో 10%, నాసిక్, అహ్మదాబాద్లో 4% చొప్పున ధరలు పెరిగాయి. తూర్పున భువనేశ్వర్లో 15%, రాయ్పూర్లో 14% చొప్పున